హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ దుర్గా. ఈరోజు మేమైతే రెస్టారెంట్కి అయితే వచ్చేసామండి. చక్కగా అందరం కూడా మిట్ట మధ్యాహ్నం అండి, ఎండని కూడా చూడకుండా మేమైతే ఈ రెస్టారెంట్కి వచ్చేసామండి. ఆల్రెడీ ఇంతకుముందు మేము నైట్ పూట వచ్చామండి రెస్టారెంట్కి, కానీ ఇప్పుడైతే మేము మిట్ట మధ్యాహ్నం అయితే వచ్చామండి. కానీ రెస్టారెంట్లో ఫుడ్ కూడా బాగుందండి, అందుకని మేము సెకండ్ టైం ఈ రెస్టారెంట్కి వచ్చేసాము. ఇది ఎక్కడ అంటే గొల్లపూడి దగ్గర అండి, జలీల్ ఖాన్ అండ్ బాయ్ రెస్టారెంట్ అండి ఇది. అయితే ఇది రెస్టారెంట్లో మేమైతే చాలా ఆర్డర్ పెట్టుకున్నామండి. అవి ఏంటి అన్నది కూడా నేనైతే మీకు చూపిస్తానండి. కాజు కర్రీ అండి, అది కూడా చాలా బాగుంది, ఫ్రై చేసి ఇచ్చారు. తర్వాత బటర్ నాను, కీమా కర్రీ అండి, కాజు కీమా కర్రీ అంట అండి ఇది. అయితే బటర్ నాన్కి చాలా బాగుందండి. ఈ రెండు కూడా మనం తినొచ్చు, టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడైతే. అయితే ఫ్యామిలీ ప్యాక్ అంటండి, ఇవి కూడా మేము అందరం కూడా కలిసి అయితే 3 డిష్ గిన్నండి, చిన్న హాట్ బాక్స్, అది వచ్చి ఫ్యామిలీ ప్యాక్ అంటారంటండి దాన్ని. అవి అయితే మేమైతే ఆర్డర్ పెట్టుకున్నాము. దానికి చికెన్ ఫ్రై, తర్వాత చికెన్ కర్రీ, దానికి బాయిల్ ఎగ్ కూడా ఇచ్చాడండి. ఇలా అయితే కనుక చాలా బాగున్నాయండి. ఇప్పుడు బటర్ నాన్, కీమా కర్రీ కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది. అయితే ఇక్కడ ఏది కూడా పిల్లలు కూడా ఇష్టంగా కూడా తింటారండి. దీనికి బాయిల్ ఎగ్ కూడా ఇచ్చారు. ఇదిగోండి కర్రీస్ కూడా అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడు కూడా మాకులాగా మీరు కూడా రెస్టారెంట్ ఒకవేళ ఎప్పుడైనా విజయవాడ వచ్చినప్పుడు ఏ రెస్టారెంట్కి వెళ్ళాలని అనుకున్నట్టు అయితే కనుక ఇది గొల్లపూడికి వెళ్ళే దారిలో అయితే ఉందండి ఈ రెస్టారెంట్. టేస్ట్ అయితే కూడా చాలా బాగున్నాయి. మేమైతే ఎప్పుడు కూడా ఇక్కడికే వస్తున్నాము, సెకండ్ టైం అండి ఇది. బాయిల్ ఎగ్ కూడా అయితే టేస్ట్, నాకైతే బాయిల్ ఎగ్ అంటే ఇష్టం అండి, అందుకని ముందు గుడ్డే తింటానండి ఎక్కువగా నేను. అయితే బిర్యానీ కూడా పిల్లలు కూడా ఈ ఎండకైతే ఎవరు ఘాటు తినలేరు కదండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ కుర్చీ అయితే నా కలర్లో కలిసిపోయింది కదండి. ఇదిగోండి మామూలుగా రెస్టారెంట్ బయట సైడ్ ఇదిగోండి షాప్ నాదే అన్నట్టయితే నేనైతే ఫోటో పోజులు అయితే ఇచ్చేస్తున్నాను. ఇది మా మేనల్లుడు పుట్టినరోజు అండి, అందుకని ఇక్కడికి వచ్చాము మేము ఈరోజు. అయితే కేక్ అయితే లోపలికి వెళ్ళలేదండి, కానీ మేము బయట ఫ్రిడ్జ్లో వాళ్ళే చెప్పారు బయట పెట్టుకొని తర్వాత కోసుకోండి అని అన్నారు. ఇదిగోండి ఫ్రంట్ సైడ్ అయితే ఇలా ఉంటుంది. ఈ బొమ్మలు మనకు తెలిసిన బొమ్మలేనండి. అయితే ఫ్రంట్ సైడ్ ఇలా బొమ్మల కొలువు అయితే పెట్టారు. తర్వాత మనం కావాలని చక్కగా కూర్చోవడానికే కానీ, ఈ పిల్లలు రాత్రిపూట ఎంజాయ్ చేయడానికి, పిల్లలు ఆడుకోవడానికి కూడా బొమ్మలు అయితే అక్కడ ఉన్నాయండి. ఉయ్యాలు కూడా ఉన్నాయి. పిల్లలు పెద్దోళ్ళు కూడా చక్కగా కూర్చొని ఎంజాయ్ చేసి అక్కడ కూర్చోవచ్చు. ఇలా అయితే కనుక మేము రెస్టారెంట్లో అయితే ఎంజాయ్ చేస్తున్నామండి. మీరు నాకులాగైతే కామెంట్ చేయండి. బాయ్.